హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రోలో జీటీటీ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటి అండ్ దాని ఛార్జెస్ ఎలాగుంటాయి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ జీటీటీ అంటే గుడ్ టిల్ ట్రిగర్డ్ ఆర్డర్ అనేది మీరు అనుకున్న ధర వచ్చే వరకు మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అన్నిటికంటే ముఖ్యంగా దీని వ్యాలిడిటీ 1 year. సో ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఒక వరం లాంటిది. ముందుగా మీరు గ్రో యాప్ని ఓపెన్ చేసి మీరు ఏ స్టాక్ని కొనాలనుకుంటున్నారో లేదా అమ్మాలనుకుంటున్నారో ఇక్కడ ఈ సర్చ్లో మీరు ఆ కంపెనీ పేరుని టైప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి ఇక్కడ మనము రిలయన్స్ షేర్స్ సెర్చ్ చేయాలంటే కనుక రిలయన్స్ అని టైప్ చేయగానే మనకి రిలయన్స్ యొక్క షేర్స్ అన్ని మనకు కనిపిస్తాయి స్టాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓఎన్జీసీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఓఎన్జీసీ అని టైప్ చేయగానే మనకి ఓఎన్జీసీ యొక్క స్టాక్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఓఎన్జీసీని నేను సెలెక్ట్ చేస్తున్నాను. మీరు కొత్తగా షేర్లు కొనాలనుకుంటే బై మీద, అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ కనుక మీ దగ్గర ఉంటే మీరు సెల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను బై మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ప్రస్తుతం ఈ స్టాక్ యొక్క ప్రైస్ అనేది మీరు ఇక్కడ పైన చూడవచ్చు. అలాగే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి: డెలివరీయా, ఇంట్రాడేయా, ఎంటీఎఫ్ అనేది. సో మనం జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేయాలంటే కనుక అది ఓన్లీ డెలివరీ ఆర్డర్స్లోనే మనకి పాసిబుల్ అవుతుంది. సో డెలివరీనే మనం సెలెక్ట్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఆర్డర్ టైప్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి కస్టమైజ్ బై ఆర్డర్లో రెగ్యులర్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్, అలాగే ట్రిగ్గర్ ఆర్డర్ అనే ఇక్కడ 3rd ఆప్షన్ కూడా మీరు చూడొచ్చు. ఈ ట్రిగ్గర్ ఆర్డర్ని ఇది వరకు జీటీటీ అనేవారు, ఇప్పుడు ఓన్లీ ట్రిగ్గర్ ఆర్డర్ అంటున్నారు. ఇక్కడ ట్రిగ్గర్ ఆర్డర్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీకు ఇఫ్ ప్రైస్ రీచెస్ దెన్ బై ఆర్ సెల్ ఇలాగా మనకి ఈ స్క్రీన్లో కనిపిస్తాయి. సో ఇక్కడ ఇఫ్ ప్రైస్ రీచెస్లో ఇక్కడ మీరు ఒక ప్రైస్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రైస్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ దీనిది 297.35. సో దీనికంటే తక్కువ అయినప్పుడు నేను ఆ పర్టికులర్ కంపెనీ యొక్క షేర్స్ కొనాలనుకుంటుంటే కనుక నేను అక్కడ ఈ ప్రైస్ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ మనము ప్రైస్ ఎంటర్ చేసుకోవాలి. సో ఇది ప్రస్తుతం ఉన్న ప్రైస్ కంటే మనం జనరల్గా ఒక 10% దాకా తగ్గించి పెట్టవచ్చు. సో ఉదాహరణకి నేను ఇక్కడ 280 అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇది ట్రిగ్గర్ ప్రైస్. సో దీన్నే ట్రిగ్గర్ ప్రైస్ అంటారు. సో మార్కెట్ ఈ ప్రైస్కి వచ్చినప్పుడు మీ ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. తర్వాత ఇక్కడ బై మీద క్లిక్ చేద్దాం. బై మీద క్లిక్ చేయగానే మనకి ఎంత క్వాంటిటీ పర్చేస్ చేయాలనుకుంటున్నారో అది అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఉదాహరణకి నేనైతే 10 నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు లిమిట్ ప్రైస్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ ఏదైతే మనం ట్రిగ్గర్ ప్రైస్ ఎంటర్ చేసామో ఆ ప్రైస్ రీచ్ అవ్వగానే మన ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయిన తర్వాత ఆర్డర్ ఏ ధరకి ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం ఈ లిమిట్ ప్రైస్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఇది ట్రిగ్గర్ ప్రైస్కి ఈక్వల్గా కానీ లేదా దీనికంటే కొంచెం తక్కువగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ యాడ్ లిమిట్ ప్రైస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి లిమిట్ ప్రైస్ అనేది ఇది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనం అమౌంట్ని మళ్ళీ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను 279 అనేసి అయితే పెడుతున్నాను. సో ఇక్కడ మీరు చూడగలరు, వన్స్ మీరు ట్రిగ్గర్ ప్రైస్ సెట్ చేసి క్వాంటిటీ ఎంటర్ చేసి లిమిట్ ప్రైస్ సెట్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ యాక్టివేట్ అయ్యాయి. సెట్ ట్రిగ్గర్ ఆర్డర్ అనేది యాక్టివేట్ అయింది. అలాగే ఇక్కడ దీని వ్యాలిడిటీ అనేది కూడా 1 year అనేది వస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అండ్ మీకు అమౌంట్ ఎంత రిక్వైర్డ్ అనేది కూడా ఇక్కడ మీరు చూడగలరు. సో అట్ 279 లిమిట్ ప్రైస్ నేను 10 క్వాంటిటీ కాబట్టి ఇక్కడ నాకు 2790 రూపీస్ అయితే నా గ్రో వాలెట్లో ఉండాలి. సో ఈ 1 yearలో ఎప్పుడైతే మీరు కోరుకున్న ధర వస్తేనే అప్పుడే మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సెట్ ట్రిగ్గర్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడగలరు బై ట్రిగ్గర్ ఆర్డర్ ప్లేస్డ్. సో ఇప్పుడు మనము ఈ ఓఎన్జీసీ కంపెనీలో ఒక ట్రిగ్గర్ ఆర్డర్ అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ప్లేస్ చేశాను. సో ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ చూడగలం. ఇఫ్ ప్రైస్ హిట్స్ 280 దెన్ ఇట్ విల్ గో టు ద ఎక్స్చేంజ్. ఆ తర్వాత మనకి లిమిట్ ప్రైస్ ఏదైతే 279కి వస్తే కనుక ఇక్కడ మీరు చూడగలరు బై ట్రిగ్గర్ ఆర్డర్ ప్లేస్డ్. సో ఇక్కడ ఓఎన్జీసీలో నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేసి చూపించానో అది మనకి ఇక్కడంతా డిస్ప్లే అవుతుంది. సో ఇఫ్ ప్రైస్ హిట్స్ 280 అండ్ ద లిమిట్ ప్రైస్ ఈజ్ 279 అప్పుడు మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆర్డర్ టైప్ ఏదైతే ఉందో అది డెలివరీ అండ్ వ్యాలిడిటీ 1 year. సో ఇక్కడ కింద డన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళి ఆర్డర్స్లో చూస్తే కనుక ఇక్కడ మనకి ట్రిగ్గర్ ఆర్డర్స్ అనేసి కనిపిస్తుంది. సో దాన్ని మనం క్లిక్ చేద్దాము. చేయగానే ఇప్పుడు ప్లేస్ చేసిన ఆర్డర్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ జీటీటీ ఆర్డర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీరు ప్రతిరోజు మార్కెట్ చూడవలసిన అవసరం లేదు.
అలాగే మీ గ్రో వాలెట్లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసే టైంలో, జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసే టైంలో మనీ లేకపోయినా కూడా మీరు జీటీటీ ఆర్డర్ని ప్లేస్ చేయవచ్చు. కానీ మీ ఆర్డర్ ట్రిగ్గర్ అయినప్పుడు మీ వాలెట్లో కనుక మనీ లేకపోతే మీ ఆర్డర్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో మీరు గ్రోలో జీటీటీ ఆర్డర్ పెట్టినప్పుడు మీ వాలెట్లో ఎప్పుడూ మనీ ఉందనేది ఎన్ష్యూర్ చేసుకోండి. ఇంకా ఛార్జెస్ విషయానికి వస్తే మీరు గ్రోలో జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రం నార్మల్ బ్రోకరేజ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి అప్లై అవుతాయి. సో ఫ్రెండ్స్, గ్రో యాప్లో జీటీటీ బై ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో ఈ వీడియోలో చూసాము. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వెరీస్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.